హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. చాలా చాలా హడావిడి అయిపోయింది తెలుసా. ఎంతో బాగా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా లేట్ అయిపోతుందండి పూజ. ఇంకా సగం వరకు వీడియో షూట్ చేసి తర్వాత నేను పూజ చేశాను. ఇదిగోండి, పూజ అయిన తర్వాత ఈ శారీ పెట్టుకున్నాను కదా, కట్టుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోకూడదు కదా, ఆర్డర్ పెట్టాను, వచ్చాక స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంతలోపు ఇంట్లో ఉన్న బ్లౌజ్ మీద వేసుకున్నాను. ఎందుకో నాకు కొంచెం పొట్టొచ్చినట్టు అనిపించిందండి ఈ శారీ కట్టుకున్న తర్వాత. ఈ మధ్యన కూర్చుని చేయడం పనులు ఎక్కువైపోయినాయి కదా, ఇంకో ఇలా జరిగిందండి. చాలా బాగా జరిగింది. అయితే ఫస్ట్ అయితే వంటలు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కుకింగ్ వీడియో. అస్సలు అంటే అస్సలు కుదరలేదు. అసలు ఒక కొంచెం సేపటికే యాక్చువల్ టైం అయిపోయింది అనమాట. 11 దాటి 12:15 అలా అయిపోయింది. అమ్మో, ఇంకా పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి సగం వరకు వీడియో షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ నేనైతే 5కి లేచానండి. మీషోలో కొన్ని వీడియోస్ పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ పెట్టలేదు, ఒకటే పెట్టాను, ఇంకెక్కువ ఏం పెట్టలేదు. అస్తమాను కొంచెం ఇన్స్టాగ్రామ్తో ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని ఇంకా పొద్దున్న లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకొకసారి నార్మల్గా మాప్ పెట్టేశాను అనమాట. మనకి పర్మనెంట్ మార్కర్స్ ఉన్నాయి కదా, వాటితో ముగ్గులు అయితే పెట్టేశాను. అయితే ఇదిగోండి, ఇవన్నీ అయిపోయినాయి మొత్తం కూడా. పిల్లలకి సామాన్లు కూడా తెచ్చేశారు, పూజకు సంబంధించినవి, వంటకు సంబంధించినవి. పిల్లలకి ఉప్మా చేసేసి వాళ్ళకి కొంచెము టమాటా రైస్ టైప్లో చేంజ్ చేసి పంపించేశాను. మా మామయ్య కూతుర్ని రమ్మన్నానండి కొంచెం హెల్ప్ చేయడానికి. అంటే నేను కుకింగ్ వీడియోస్ అవన్నీ చేయాలంటే కష్టం కదా, అందుకని. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళే ముందు మొత్తం కూడా ఇలాగా నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇంకా పూజ సామాను నిన్న క్లీన్ చేయలేదు, తలస్నానం చేసాక చేద్దామని చెప్పేసి. మనకి హ్యాపీ ప్లానెట్ నుంచి అయితే కొన్ని ప్రమోషన్ కోసం క్లీన్ చేయడానికి కొన్ని పంపించారు ఐటమ్స్. అవి చూపించాను కానీ రిజెక్ట్ చేస్తారు మరి ఎందుకో. సర్లే, ఇంకా ఒక 4-5 సార్లు వీడియోలు పెట్టినా కూడా రిజెక్ట్ చేశారనమాట. ఇంకా నాకే చిరాకు వచ్చేసి పక్కన పెట్టేశాను. కొంచెం మనీ కూడా కట్ చేస్తారు. అంటే నేను చేయనందుకు ప్రోడక్ట్కి డబ్బులు కట్ చేసేస్తారు కదా, చేశారనమాట. పోతే పోనివ్వండి, 5 సార్లు చేశానండి వీడియో. 5 సార్లు ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఇంకా మంచి చేయండి అనేసరికి నాకే చిరాకు వచ్చేసి ఇంకా క్యాన్సిల్ చేసేసి డబ్బులు ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇది ఫ్రీగా వచ్చినట్టు కాదు, మనకి డబ్బులు పెట్టి కొన్నట్టే. అయితే ఆ లిక్విడ్ డైరెక్ట్గాను వాష్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పీతాంబరి దాంట్లో వేసుకున్నా వాష్ చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచేస్తే ఆటోమేటిక్గా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అయితే వంటలు ఏం చేశాను చెప్పేస్తాను ఇప్పుడే, మళ్ళీ వీడియోలో టైం దొరకకపోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పులిహోర చేశానండి. మా అత్తయ్యేమో, అంటే మా అత్తయ్యని మా వదిన కూడా పిలిచానమాట. మా అత్తయ్యేమో బెల్లంలో తాలికలు చేసేసింది. కంపల్సరీ చేస్తాం ఈరోజు. వినాయక చవితికి చేస్తాను, దీనికి చేస్తామన్నమాట. తర్వాత వచ్చేసి గారెలు వేశానండి ఎక్కువ. దాంట్లో కొన్ని గారెలేమో పాకంలో వేసింది మా వదిన, ఇంకొక కొన్ని గారెలేమోని పెరుగు ఆవడ అంటారు కదా, అది చేసిందనమాట. ఇంకా మహానైవేద్యం అంటే పప్పు, మనకి అదే పెసరపప్పు అన్నంతో ఉడికిస్తారనమాట. అది కాకుండా పరమాన్నం చేసింది. తర్వాత వంకాయ కర్రీ కామనే. ఇంకా వడపప్పు, బెల్లము అవి ఉంటాయి కదా, బెల్లం అవన్నీ ఇంకా కామనేనండి మామూలుగా. ఇవే వంటలు అనమాట. ఇంకా అంతే, అవే చేసాము. స్వీటు అవన్నీ వీడియో పెడదాం అనుకున్నాం కానీ మా వదిన అంటూనే ఉంది, ఏం వీడియో తీయని. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. అవన్నీ చేస్తూ ఉంటే పూజ బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ మాత్రం చేశానంటే వాళ్ళే కారణం అండి. అసలు ఇవన్నీ వీడియోలు షూట్ చేసుకుని ఇవన్నీ చెయ్యలేమన్నమాట ఒకరు సపోర్ట్ లేకుండా. పైగా మనకి ఏమన్నా ఖాళీగా ఉంటామా, ఏదో ఒక కొరియర్ కాల్ రావడమే. అసలు కాల్ అయితే రాత్రికి మడాలు అంతా కూడా ఇంతంతలా వాసిపోయి అసలు కాలు అనేది అడుగు వేయటానికో లేదు. నార్మల్గా అయితే చేసుకోవచ్చు కానీ మనకి కొరియర్ ఉందా కదా, ఎవరొకరు రావడాలు, తీసుకుంటారు. పైగా ఈ సంవత్సరం మనం ఇది స్టార్ట్ చేసాం, సేల్. మీషోలో సెల్లింగ్ కూడా అకౌంట్ క్రియేట్ చేశాం కదా, సో అవన్నీ అనమాట. దానివల్ల కొంచెం నాకు లేట్ అయిపోయింది. కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ చేసి ఇంకొక 5 మంది పేరెంట్ అని పిలిచాను. భోజనానికి ఒక ఫ్యామిలీని పిలిచాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉన్నారు కదా, అలా అనమాట. మొత్తానికి ఒక దాదాపుగా 8 మంది 10 మంది అయ్యారండి. చాలా బాగా జరిగింది. కొంచెం అప్సెట్ అయ్యాను, వీడియో ఇంకా ఫుల్గా తీసుంటే బాగుంది. ఇంకా మా వాళ్ళు వచ్చేసారు అప్పుడే. పాపం పిలిచిన వెంటనే పొద్దున్నే వచ్చేసింది అనమాట. మా ఫేసెస్ ఎందుకు చూపించట్లేదంటే మళ్ళీ మా అన్నయ్య ఏమని అనుకుంటారు కదా, అందరికీ నచ్చదు కదండి ఫేసెస్ చూపించడం. అందుకనే జస్ట్ వాళ్ళు ఏం తెచ్చారు ఏంటని చూపిస్తాను. చాలా పంపించాడు. అన్నయ్య అంటే మా వదినకి హస్బెండ్ అని. అంటే మా వదిన అంటే ఏమవుతారంటే మా అమ్మకి
అన్నయ్య కూతురు. అప్పని పిల్లి వీళ్ళది. మీరు ఎవరైనా తెలిస్తే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా అత్తయ్య అంటే మా మావయ్యకి వైఫ్, అంటే మా అమ్మకి అన్న వైఫ్ అనమాట. మా మావయ్య చనిపోయారు ఎప్పుడో ఒక 10 ఇయర్స్ అయింది. కాకరకాయ ఫ్రై చేస్తుందండి, అసలు చేదే ఉండదు తెలుసా. మొన్న తీసుకొచ్చింది. మీరు కాకరకాయ అంటే నమ్మ తెలుసా, చెప్తే దొంగమోహం చెప్పట్లేదు, తర్వాత చెప్తాలే అంటుంది. సీక్రెట్ రెసిపీ అనమాట. ఈసారి ఎలాగైనా మీకోసం తెలుసుకుంటాను. వాళ్ళ ఇంటికి వెళ్దామంటే 2 పెద్ద కుక్కలు ఉన్నాయండి, అందుకని మేము వెళ్ళట్లేదు అది వాళ్ళ ఇంటికి. ఇంకా మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు, పైగా పెద్ద పెద్ద పిల్లలు భయపడిపోతున్నారు. అంటే మనకి సినిమాలో చూపిస్తారు చూసారా, ఆ పెద్దగా ఉంటాయి, అలాంటివి 2 ఉన్నాయన్నమాట. పిల్లలు భయపడుతున్నారని మేము వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళాం, తనే వస్తూ ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది. ఈసారి ఈ మధ్యన వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కదా, ఇప్పుడు డైలీ పెడుతున్నాను కదా. బియ్యం పిండి అండి, వీళ్ళు కుక్కడపల్లిలో ఉంటారు, ఇంటి దగ్గర ఆడిస్తారు, అంటే మన హోమ్ మేడ్ అనమాట, అందుకని తెప్పించేశాను. అయితే రూపు తీసుకున్నానండి, 15,000 అయింది తెలుసా. ఈ రూపు ఎలాగ నేను చేసుకున్నానంటే నెలకు 1,000 రూపాయలు పక్కకు పెట్టేశాను అనమాట. మరి ఒకేసారి 15,000 అలా అంటే రాదు కదా. యాక్చువల్గా నాకు ఎంత పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం 1000 దాచుకోవాలి కదని చెప్పేసి 1000 దాచాను అనమాట. ఇంకా నాకు 3,000 నా చేతివే పడాయి. అయినా సరే ఆ దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అయితే రూపు కొనగలిగాను. అసలు ఇంత కాస్ట్లీ రూపు కొనాలంటే మన వల్ల అవుతుంది చెప్పండి. కానీ నెలకు 1,000 రూపాయలు దాయటం, మళ్ళీ ఈ నెల నుంచి మళ్ళీ దాస్తాను ఇంకొక 1,000 రూపాయలు. కానీ మళ్ళీ సంవత్సరం ఎలా ఉంటుందో సిచ్యువేషన్. పెరిగేసి పెట్టాలంటండి గుమ్మాలకి, చాలా మంచిదంట. బాగా భక్తురాలన్నమాట. ఇంకా నాకన్నా కొంచెం కొంచెం తెలుసు, కానీ తినకు మాత్రం ప్రతీది తెలుసు. పూజలు డైలీ చేస్తుంది అసలు, సోమవారాలని మంగళవారాలని. బాబా భక్తురాలు బాగా. చిన్నప్పటి నుంచి అంతేనండి, మా ఇద్దరికి మహా అంటే ఒక 3 ఇయర్స్ పెద్దది అంతే మా ఇద్దరికి. కానీ తను ఊర్లో ఉండేది కదా, తొందరగా పెళ్ళి అయిపోయింది అనమాట 17 ఇయర్స్కి. అందుకని వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్. చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. మనమేమో డిగ్రీలు చదువుకుని జాబులు చేసుకుని మెల్లగా పెళ్లి చేసుకున్నాం. కానీ ఊరు కాబట్టి, పైగా మా మావయ్యకి ఎప్పటి నుంచి హెల్త్ బాగోదు కాబట్టి తొందరగా పెళ్లి చేస్తారు. అసలు ఎంత క్లోజ్గా ఉంటామంటే ఇద్దరము, చాలా బాగా క్లోజ్గా ఉంటాము, అక్క చెల్లెల్లాగా అనమాట. మా అమ్మకు కూడా చాలా ఇష్టం, మా అమ్మ పోలిక కలర్ కానీ అంతా కూడా మా మదర్ లాగే ఉంటుంది. మేనత్త. మా అమ్మ కూడా కలర్ ఉంటుందండి, తిన కూడా అదే కలర్ వచ్చింది. ఇంకా హైట్ ఒకటే రాలేదు. చాలా బాగా ముగ్గులు వేయటాలు అవన్నీ తనకి ఇంకా చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకుని, పిల్లలు వెళ్ళే వరకు అయితే నాకు కుదరలేదండి. ఈ ఈ సంవత్సరమే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, నడవడాలు అవన్నీ కూడా. ఎక్కువసేపు నడుస్తుంటే ఫీవరిష్గా అయిపోతుంది అనమాట ఈ మడాల నొప్పి వల్ల. ఈ టైల్స్ వల్ల వచ్చిందని మన వాళ్ళు అంటున్నారు, వచ్చిన వాళ్ళ ఇంటికి. ఎప్పుడు 24 అవర్స్ చెప్పులు వేసుకుని తిరగమని సజెషన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు పూజ కదా అని చెప్పేసి చెప్పులు వేసుకోలేదండి. అసలు నిన్న నుంచి ఖాళీయే లేదండి, ప్రతిదీ వీడియోలో చూపించడం కుదరలేదు. ఎందుకంటే మనకేమో ఒక్క పని కాదు కదా. నిన్న కుట్టుకున్న బ్లౌజ్ శారీ కట్టుకున్నాను, అది చూపిద్దామంటే అది కుదరలేదు, హడావిడి అయిపోయింది. అప్పటికే 10:30 అయిపోయింది తెలుసా. ఇంకా భోజనము అంతా ఫాస్టింగ్, నేను పూజ అయ్యేంత వరకు 4 అయిపోయింది పూజ అయ్యేసరికి. కొంచెం వంటలు ఎక్కువ చేసామన్నమాట, ఇంకా ఉన్నారు కదా అందుకుని. ఇంక ఈసారి నోములు వస్తే కూడా వీళ్ళనే పిలిచేస్తాను. నాకు బూర్లు వేయటం రాదని చెప్పాను కదా, తినకొచ్చు మాట బూర్లు వేయటం. చక్కగా అన్ని ముగ్గులు పెట్టేసింది. మా ఇంటి వంట అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, ఇల్లంతా కూడా కలకలాడిపోతుంది లక్ష్మీదేవిలాగా అని. ఇవన్నీ చేయాలంటే దాదాపు గంట పట్టిందండి. ఇప్పుడు నేను చేశాను అనుకోండి ఇవన్నీ, నాకు వెనకాల సపోర్ట్ లేదు కదా, మొత్తం పూజ అంతా కూడా చాలా లేట్ అయిపోతుంది అనమాట. అందుకని తనకు చెప్పేశాను. నేను ఇంకా గారెలు వేద్దామని చెప్పేసి పప్పు పొద్దున లేవగానే నానబెట్టేశాను. నైట్ నానబెట్టామనుకోండి ఆయిల్ లాగేస్తుందంట కదా. బూరెలకి అయినా సరే దేనికైనా సరే అప్పటికప్పుడు నానబెట్టుకోవాలంట కదా, అంటే ఒక 2 అవర్స్ ముందు. అలాగే నానబెట్టి ఇంకా గారెలు వేసాను. ఎంత పఫీగా వచ్చింది తెలుసా, చాలా చాలా బాగా వచ్చినాయి. అంత బాగా వస్తాయని నేను అనుకోలేదు, నేనైనా వేసాను అనిపించింది నాకు. ఇంకా పరవన్నం అవన్నీ తనే చేసింది. ఇంకా ఈ నెల నుంచి మాకు అన్నీ ఏదో ఒకటేనండి, పూజలని, వ్రతాలని, నోములు. అసలు బిగ్ టాస్క్ ఏంటంటే నోములే. కట్టికి ఉపవాసం ఉండాలి ఏం తాగకుండా, 21 అన్నీ కూడా. ఇంకా నేనే చేసుకోవాలి, ఇంకా వీళ్ళనే పిలుస్తాను అప్పుడు కూడా.
ఇవన్నీ తను చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, నా టైం కూడా అయిపోయిందనమాట ఇక్కడ. అందుకనే నేను పూర్తిగా వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక్కడే కూర్చుని ఉన్నాను నేను, మంచిగా చూపిద్దాం మీకని. ఇంకా టైం రన్ అయిపోతుంది. అయ్యి బాబోయ్, టైం ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వంటలు అవన్నీ, ఇప్పుడు ఒకరింటికి వచ్చినప్పుడు అన్నీ తెలియవు కదండి, మనమే చేసుకోవాలి కదా. ఏదో పై పై పనులు అంటే చేస్తారు కానీ. సో అలా అయిందనమాట. నేను ఎంతో బాగా ప్లాన్ వేసుకున్నాను నైటు. ఇవన్నీ వీడియోలు షూట్ చేయాలి, కనీసం 2 వీడియోలైనా వస్తాయేమో, 2 రోజులు పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ అంత సీన్ ఏం లేదు. తర్వాత చూసేసరికి 11, 12 అలా దాటిపోయేసరికి నాకు గుండెలో టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఏ పనులు అవ్వలేదు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టాను కొంచెంసేపు. సాయంత్రం తీసుకుందాం వీడియో అని. సాయంత్రం కూడా కుదరలేదనమాట. అసలు ఆ మీషోలో ఏ రివ్యూస్ కూడా పెట్టలేదు. ఇదివరకు ఇంట్లో పండగ ఉన్నా కూడా పెట్టేదాన్ని కానీ ఈసారి కుదరలేదు. ఉన్నాయి కొన్ని పెట్టాల్సినవి, అవి పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలండి ఈరోజు అయితేని, లేదంటే అసలు ఫీవర్ వచ్చేస్తుంది. రేపు సేల్ ఉందన్నమాట మీషోలో. రేపు ఒక్కరోజు కొంచెం కష్టపడితే సరిపోతుంది. మీరందరూ ఎప్పుడు చేసుకుని చెప్పండి. మోస్ట్లీ 20% వరకు అయితే నేను అదే శుక్రవారం చేసేసుకున్నారు. మిగతాది నెక్స్ట్, ఆ తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చింది కదా. ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట. ఫుల్గా పసుపు రాసుకుని పెట్టుకోవాలంట, పెరుగు కలుపుకోవాలంట. సో ఇవన్నీ నేనే కెమెరా స్టాండ్కి పెట్టేయాల్సింది. యాక్చువల్గా స్టాండ్కి పెట్టేసి ఉంటే ఇంకా కొంచెము మనకి వీడియో వచ్చేదేమో. చేస్తానండి, కాన్సన్ట్రేషన్ చేస్తాను. మీకు మంచి మంచి వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను. మోటివేటెడ్గా ఉండేటట్టు చూస్తాను. ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి ఉమెన్ అనేది మీకు వీడియోస్ రూపంలో మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తానండి. ఫినాన్షియల్గా మనం బాగుంటే చక్కగా అన్నీ బాగుంటాయి. నేనైతే మీరేమనుకుంటారు నాకు తెలియదు కానీ ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డబ్బు చాలా అవసరం అండి. ఏ కష్టం వచ్చినా కొంచెం హ్యాపీగా ఉండాలన్నా డబ్బు ఎంతో కొంత ఉండాలి. ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు. ఏదైనా అవకాశం వస్తే మాత్రం వదలకండి, కష్టపడండి. ఈ మధ్యన నేను టైలరింగ్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి ఈసారి చాలా కూల్గా ఉంది. లేదంటే రాత్రి వరకు మిషన్ కుడతానే ఉండేదాన్ని. అలాగా మనకి ఈజీగా డబ్బులు వచ్చే ప్రాసెస్ ఏది ఈజీగా రాదులేండి, కానీ కొంచెమైనా సుఖం ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి అనేది లేదు కదా, మన ఇష్టం అనమాట. మనకు ఓపిక ఉన్నసేపు పెట్టుకోవచ్చు, ఓపిక లేనప్పుడు పక్కన పెట్టచ్చు. కానీ టైలరింగ్ అలా కాదు. అసలు నిద్రలు ఉండవు. అందరికీ ఒకేసారి పూజలు, ఒకేసారి వ్రతాలు, ఒకేసారి పండగలు. అవన్నీ చూసి చూసి హెల్త్ ఎక్కడ పాడైపోతుందని కొంచెం తగ్గించాను అనమాట. నేనైతే ఫ్రీ సైజు బ్లౌజులు అయితే కుడతానండి. ఎవరికైనా కావాలంటే తీసేసుకుని కుట్టు వేసుకుంటే సెట్ అయిపోతుంది. చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్కి. కొంతమందికి ఏమో మాకు కస్టమైజేషన్ చేసిస్తారు అక్క అంటున్నారు. అసలు కస్టమైజేషన్ అనేది పెట్టుకోనండి ఇంకా నేను. నాకు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజులన్నీ తీసుకొచ్చి కుడతానమాట. మనకి ఛానల్కి కావాలి కదా. ఇలా చక్కగా ఇలాగా మొత్తం కూడా వేసేసుకుంటాము. ఇంక లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఇంక లోపలికి వెళ్ళిపోయాను. బయట కూడా ముగ్గు వేసింది. ఇంకొక 3 గుమ్మాలు ఉన్నాయి కదా మొత్తానికి. ఇది దేవుడిది కాకుండా ఇంకొక 2 గుమ్మాలు ఉన్నాయి కదా, తూర్పు ఒకటి, ఉత్తరం ఒకటి, అది కూడా వేసేసింది అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే బెల్లంలో తాలికలు ఇలా కలపాలంట. పాపం రాదండి చేయటము. ఇదిగో ఇలా అంటించేసుకుంది. పక్కనే ఉండాలి నేను. ఏజ్డ్ కదా, పైగా వీళ్ళకేమో ఈ గ్యాసులు అలవాట్లేదు, పొయ్యిలతో అలవాటు వీళ్ళకి. నాకు ఎప్పుడు బెల్లంలో తాలికలు చేసినా కూడా మొత్తం ముద్ద ముద్ద అయిపోతాయి కదా. ఇప్పుడు చూపించింది అనమాట ఎలా చేయాలని ఇంకో మా మేనత్త. కొంచెం వాటర్ జల్లేసి ఇలా బాగా పిసికేసుకుని చేసుకోవాలి. అసలు బయట కొన్నదానికన్నా ఇవి బాగానే వచ్చినాయిలేండి. ఇవి ఇంట్లో తయారు చేసిన పిండే మనమే కొట్టించుకోవాలంటే, ఇలాంటి పండగలకి మన చేతితో మనమే బయటకు వెళ్ళి కొట్టించుకోవాలి అని చెప్తుందనమాట. ఇంకా తనే చేసేసింది. నేను ఇంకా పిండి
గ్రైండర్లో వేశాను. ఇక్కడ వరకు అయితే చాలా బాగా జరిగిందండి వీడియో షూటింగు. ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఈసారి ఆ శారీ కట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు. ఇది బెల్లం వేసేసుకుని ఇలా కరిగించుకోవాలి కొంచెం. తర్వాత సిమ్లో పెట్టుకుని అక్కడ వేడి చేసుకోవాలంట. ఇదిగో పిండి కూడా ఇంకా నయ్యి మర్చిపోయి వాటర్ వేసేద్దామని వెళ్తున్నాను, గుర్తొచ్చింది. గారెల పిండికి వాటర్ వేయకూడదు కదా, గట్టిగా ఉండాలి కదా. ఇదిగోండి అయిపోయిందండి. ఇంకెక్కడ కూడా చేసేస్తుంది తన పని. ఇంకా ముగ్గు పని అనమాట. మళ్ళీ ముగ్గు అయిపోయిన తర్వాత ప్రసాదం చేసింది. శనగలు, పచ్చి శనగలు ఉడకపెట్టేశాను, అదొక ప్రసాదం కింద పెట్టాను. దాదాపుగా 11 ప్రసాదాలు అయినాయండి అన్నీ కలిపి. అయిపోయింది. ఒకసారి వీడియో తీయని వచ్చింది మాకు, వెనకాల తిరుగుతుంది వీడియో తీయని. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుండు, పని చేసేటప్పుడు ఒకరు తీస్తే బాగుంటుంది. ఇంకా నేను గారెలు అయితే వేస్తున్నానండి. చాలా బాగా వచ్చినాయి తెలుసా. ఇంత బాగా వస్తాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి పఫీగా వచ్చినాయి. మీకు పిండి చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి అన్నీ అలాగే వచ్చినాయి. మీరు కూడా నెలకింతని పక్కకు పెట్టండి మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే. నెక్స్ట్ ఇయర్ మీకు ఒక టార్గెట్ పెట్టుకోండి. అప్పటికప్పుడు డబ్బులు రావండి. ఇప్పుడు 15,000 రావంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. 3,000 అంటే చెప్పాను కదా, ఓలా దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి 3,000 అని. ఆ 3,000 కలిపాను. నెలకు ఒక 1,000 దాచుకుంటూ వెళ్తే ఆ రూపు వచ్చింది. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అలాగే నెలకింతని దాచేసుకోండి. ఏ బ్యాంక్లోనూ వేయక్కర్లొద్దు. జస్ట్ మీ దగ్గర ఏదైనా ఏమంటారు డబ్బులు దాచుకునేది డిబ్బీలు ఉంటాయి కదా, అందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చినాయండి. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే కింద పట్టేసింది అనుకున్నాను, కానీ జస్ట్ అలా అయిందంతే. ఒకటి ఫోల్డింగ్ స్టాండ్ కొనాలండి. ఈ స్టాండ్ ఏంటంటే కర్రలాగా ఇలా నిలబడి ఉంటుంది అనమాట, ఫోల్డ్ అవ్వదు. కానీ 2,000 చిల్లరంట. అయ్య బాబు, ఇప్పటికే యూట్యూబ్లో చాలానే పెట్టానండి పెట్టుబడి. 2 ఫోన్లకు పెట్టాను పెట్టుబడి. ఒకటి స్టిచ్చింగ్, ఒకటేమోని వ్లాగ్స్ కోసం తీసుకున్నాను అనమాట. అన్నీ ఒకే దాంట్లో అయితే అసలు మెమొరీ ఫుల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి చూసారు ఎంత బాగా వస్తున్నాయి. కలర్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంక ఇది దింపేసుకుని ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. బూరెలు వేయమన్నది కానీ టైం ఉండదని చెప్పేసి నేనే నానబెట్టలే. ఎలాగో నోములకి బూరెలు కావాలి ఖచ్చితంగా, అందుకని చెప్పేసి. ఇది అయిపోయిన తర్వాత పులిహోర కోసం అయితే అన్నీ సదిరేసానండి. ముందుగానే నానబెట్టేశాను చింతపండు. సో అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒక్క గారెలు వేసుకుంటే 3 రకాల ప్రసాదాలు అయిపోతాయండి. బెల్లంలో గారెలు, అదేవిధంగా మీకు పెరుగులో గారెలు, నార్మల్ గారె, 3 గారెలు అయిపోతాయి. ఒక్క గారి పిండి నానబెట్టుకున్నారంటే మీకు 3 ప్రసాదాలు అయిపోతాయి. అది కాకుండా ఇంకొక 2 ఏమైనా వండుకున్నారంటే పులిహోర ఒకటి, మనకి చూసారు ఎంత బాగా వచ్చేసిందో, శనగలు ఒకటి, అవి 2, మొత్తానికి 5. ఇవన్నీ నానబెట్టాను. టైం ఎంత అయిందంటే 12:30 అయింది అన్నది. అంతే దెబ్బకి ఇంకా అయ్యి బాబోయ్ 12:30 అయిపోయిందా, ఇంకా నాకు ఏం అవ్వలేదని చెప్పేసి గబగబా పని అంతా అయిపోయిన తర్వాత నార్మల్ చీర కట్టుకుని ఇంకా పూజ చేసేసాను. పూజ దగ్గర కట్టుకున్న చీర ఇంకా సాయంత్రం కట్టుకున్నాను అనమాట. అంటే ముత్తైదులు వస్తారు కదా తాంబూలం తీసుకుంటానికి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, కుమారి భక్తి ఛానల్ అని.
అమ్మో మనకంత భక్తి లేదండి బాబు. నార్మల్ ఇలాంటి టైంలోనే చేస్తానన్నమాట. డైలీ పెద్ద పెద్ద పూజలు చేయను, నార్మల్గా దీపారాధన చేస్తాను అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏ వీడియో అయినా సరే ఎక్కువసేపు పెట్టడానికి. ఈ పప్పులన్నీ కూడా మొత్తానికి 7 గ్లాసులు బియ్యం అనమాట. అంటే దాదాపుగా ఒక 13-14 మందికి అయితే వండాను. ప్రసాదాలు పంచడాలు అవి ఉంటాయి కదా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా జరిగింది. మేబీ వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉండకపోవచ్చేమో, అన్నీ కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైము ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఎలాగా కనీసం కొంచెం 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 క్లిప్స్ అన్నా వీడియో షూటింగ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది నాకు. వ్లాగ్స్ ఈ మధ్యన పెట్టట్లేదు కాబట్టి ఎలా షూట్ చేయాలి ఏంటనేది మిస్ అవుతున్నాను. నెక్స్ట్ టైం పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.